హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది డైలీ వొకాబులరీ ఎల్టీఎక్స్ క్లాసెస్. అందరూ బాగున్నారా? ఈరోజు అంటే మార్చ్ 3కి సంబంధించిన హిందూ పేపర్లో వొకాబులరీ డిస్కస్ చేసే ముందు ఒక హ్యాపీ అనౌన్స్మెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక బ్యాచ్ని ఆఫర్ చేస్తున్నారు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేస్తున్న ఈ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ప్రత్యేకత ఏంటి? ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో ఇంగ్లీష్ ఎక్స్క్లూజివ్ గా నేర్చుకోవాలి, అంటే ఇంగ్లీష్ కి మాత్రమే ఒక సపరేట్ బ్యాచ్ కావాలి అని అనుకునే వారికి నిజం చెప్పాలంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ఇంగ్లీష్ కి మాత్రమే సపరేట్ గా బ్యాచ్ దొరకడం కష్టం, అందులోనూ కూడా మంచి క్వాలిటీ క్లాసెస్ దొరకడం మరింత కష్టం. ఇటువంటి పరిస్థితిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కంపల్సరీగా ఒక ఛాలెంజింగ్ సెక్షన్ అయిపోయిందని మనందరికీ తెలుసు. కాబట్టి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఫర్ ఆఫర్ చేస్తున్న ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ కి మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, ఇంగ్లీష్ బాగా నేర్చుకోవచ్చు. అయితే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్న కోర్స్ ఇది. జస్ట్ మీరు 2000 రూపీస్ పే చేస్తే చాలు, లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ ఇస్తారు. అంతేకాకుండా ఏదైతే కంటెంట్ ఉంటుందో అది మీకు లైఫ్ టైం ఇవ్వడమే కాకుండా అవకాశం ఉన్నంత వరకు కూడా కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త విషయాలన్నీ కూడా మీ కంటెంట్ కి యాడ్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. అన్ని ఎగ్జామ్స్ కి ఉపయోగపడే కోర్స్ ఇది. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఐబిపిఎస్ అవ్వచ్చు, ఎస్బిఐ అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ఉన్న ఏ ఎగ్జామ్ అయినా కూడా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, సిసాట్ అవ్వచ్చు, పోలీస్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ ఉన్న ఏ ఎగ్జామ్ కైనా కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత అక్కడ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్ కి కాల్ చేయండి. నెంబర్ వచ్చి 7893899553. ఈ నెంబర్ కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. మీకు ఏ క్వైరీస్ ఉన్నా కూడా అడగండి, డీటెయిల్స్ అన్ని కూడా మేడం చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి సంబంధించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్. నెంబర్ ఒక్కసారి రిపీట్ చేస్తున్నాను, 7893899553. ఇక మనం ఆలస్యం చేయకుండా మన హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా? మీరు చూస్తున్నారు ఈ రోజు అంటే మార్చ్ 3కి సంబంధించిన హిందూ పేపర్. ఇందులో మనం పేజ్ నెంబర్ 6 లో ఉన్నాము. నేను ప్రతిరోజు పేజ్ నెంబర్ కూడా ఎందుకు చెప్తానంటే పేజ్ నెంబర్ చెప్పడం వల్ల అడ్వాంటేజ్ ఉంది. మీరు ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత నేను ఏ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకుని అయితే వొకాబులరీ మీకు చెప్పానో మీరు ఆ ఆర్టికల్ ని చదవండి. నేను వొకాబులరీ చెప్తున్నాను కాబట్టి మీరు ఆర్టికల్ చదివితే ఈజీగా అర్థమైపోతుంది. పేజ్ నెంబర్ 6 లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చిందండి. అండ్ ఎపిటైట్ ఫర్ వార్ బట్ నో ప్లేస్ ఫర్ పీస్ అనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది దేని గురించో మీకు అర్థమైపోయింది. అక్కడ వార్ అనే పదం చూసినా, ఇక్కడ పిక్చర్ చూసినా కూడా దేని గురించి మాట్లాడుతున్నారో అర్థమైపోయింది. రీసెంట్ గా జరుగుతున్న ప్రపంచంలో పరిణామాలు ఏవైతే యుద్ధ పరిణామాలు ఉన్నాయో, ఒక రకమైన వార్ ఎన్వైరన్మెంట్ కనిపిస్తుందో దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే నేను ఆర్టికల్లో ఉన్న కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేయను, కేవలం మీకు వొకాబులరీ మాత్రమే చెప్తాను. ఇందులో ఫస్ట్ హెడ్లైన్స్ లోనే మనకి ఒక వొకాబులరీ దొరికింది. రాసుకోండి, చక్కగా రాసుకోండి. ఎపిటైట్. ఎపిటైట్ అంటే యాక్చువల్ గా ఆకలి అంటాము, హంగ్రీ అంటాము, అంటే విపరీతమైన కోరిక అని కూడా అంటాము. సో ఎపిటైట్ అంటే మీరు రెండు రకాలుగా రాసుకోవచ్చు, ఆకలి, కోరిక అని రాసుకోవచ్చు. ఇంగ్లీష్ లో రాసుకునేవారు హంగ్రీ లేదా డిజైర్ అని కూడా రాసుకోవచ్చు. ఆకలి, కోరిక అని రాసుకోవచ్చు, లేదా హంగ్రీ డిజైర్ అని కూడా రాసుకోవచ్చు. అది ఎపిటైట్ కి అర్థం అన్నమాట. ఓకేనా? సరే, ఇక మనం సబ్ హెడ్లైన్స్ లోకి వెళ్దాము. ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీ కూడా మనం జాగ్రత్తగా స్టడీ చేద్దాము. మనం ఇక్కడ గమనించినట్టయితే ఆర్టిక్యులేటెడ్ అనే ఒక మంచి వర్డ్ వచ్చింది. ఆర్టిక్యులేటెడ్. యాక్చువల్గా ఆర్టికులేట్ అంటే ఏదైనా విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచడం. ఎక్స్ప్రెస్ అంటాము. ఏదైనా ఒక విషయాన్ని మనం స్పష్టంగా చెప్పడాన్ని ఏమంటామంటే ఆర్టిక్యులేట్ అంటాం. ఎక్స్ప్రెస్ క్లియర్లీ అంటాం. అదే రాసుకోండి, స్పష్టీకరణ చేయడం, స్పష్టంగా చెప్పడం. సో ఆర్టికులేట్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెస్ క్లియర్లీ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఎక్స్ప్రెస్ క్లియర్లీ అని రాసుకోండి. వెంటనే రాసేసుకోండి. వీడియో పాజ్ లో పెట్టి రాసుకోవడమే. మీరు రాసుకోవడానికి నేను టైం ఇవ్వడానికి అవ్వదు, ఎందుకంటే అలా టైం ఇస్తే మనకి
ఎక్కువ వర్డ్స్ కవర్ చేసుకోవడానికి టైం మిగలదు. మీరు వీడియో పాజ్ చేసుకుని రాసేసుకోవాలి. ఆర్టికులేట్ అంటే ఏమన్నానండి? ఎక్స్ప్రెస్ క్లియర్లీ అన్నాను. ఇక డిస్కోర్స్. డిస్కోర్స్ అంటే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లెక్చర్ ఇవ్వడం లాంటిది, ఒక స్పీచ్ ఇవ్వడం లాంటిది. మీరు లెక్చర్ అని రాసుకోండి. డిస్కోర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రవచనం అని కూడా అంటాం. డిస్కోర్సెస్ అంటాం, ప్రవచనాలు ఇవ్వడం. ఇక్కడ ప్రవచనాలు ఇవ్వడం అనేది ఒక కాంటెక్స్ట్ మాత్రమే. డిస్కోర్స్ అంటే లెక్చర్ ఇవ్వడం. ఓకేనా? అంటే ఒక విషయం గురించి ఒక లెక్చర్ ని మనం డెలివరీ చేయడం. డిస్కోర్స్ అంటే ఒక ఉపోద్ఘాతం అనుకోండి, ప్రవచనం అనుకోండి, అలా ఉంటుంది. సరే, ఇక హెడ్లైన్స్ పూర్తయ్యాయి. మనం న్యూస్ లోకి వెళ్ళిపోదాం, అంటే ఆర్టికల్లోకి వెళ్దాం. మనం కానీ ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ వీళ్ళు మంచి వొకాబులరీ చాలా ఇచ్చారు. నిజం చెప్పాలంటే ఈ ఆర్టికల్లో దాదాపుగా 70-80 వర్డ్స్ కనిపించాయంటే నమ్మండి. 70-80 పదాలు కనిపించాయి. నేను అన్ని చెప్పను, కొన్ని మాత్రమే చెప్తాను. బీమ్డ్, బిఈఏఎంఈడి, బీమ్డ్. బీమ్డ్ అంటే మెరిసింది అంటాం, షైన్ అంటాము. మై డియర్ ఫ్రెండ్స్, బీమ్డ్ అంటే ఏంటమ్మా? మెరిసింది, షైన్ అయింది అంటాం. బీమ్డ్ అంటే ఏంటి? షైన్ అయింది, మెరిసింది, మెరిసింది, షైన్ అయింది. అంటే ఒక్కసారిగా టీవీ స్క్రీన్స్ లో మనకి వార్ జరుగుతోంది, వార్ జరగబోతుంది అన్న విషయాలన్నీ కూడా మెరిసాయి అంటాం. ఇక్కడ మెరిసాయి అంటే నిజంగా బంగారం మెరిసినట్టు మెరవడం అని కాదు, వార్తల్లోకి వచ్చేసింది అంటాం కదా, అలా అన్నమాట. ఇక చూడండి, కాల్డ్ ఆఫ్. కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయడం, క్యాన్సిల్. ఇది మనకు ఒక ఫ్రేజ్ గా కూడా పిలుస్తారు, ఫ్రేజల్ వర్బ్ అంటాం దీన్ని. కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయడం అండి, క్యాన్సిల్ చేయడం. కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయుట, క్యాన్సిల్ చేయుట అంటాం. ఓకేనా? అరెస్ట్ చేస్తున్నాను. ఇదే ఆర్టికల్లో చూస్తే మనకి 5th లైన్ లో ఒక మంచి వొకాబులరీ కనిపించింది. రిమోర్స్, REMORSE, రిమోర్స్. రిమోర్స్ అంటే ఏంటంటే పశ్చాత్తాప పడడం, రిగ్రెట్ అంటాం. రిమోర్స్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? రిగ్రెట్, పశ్చాత్తాప పడడం. ఎక్స్ప్రెస్డ్ రిమోర్స్ అన్నారు, చూసారా ఆ సెంటెన్స్? ఎక్స్ప్రెస్డ్ రిమోర్స్ అంటే పశ్చాత్తాపాన్ని ఫీల్ అవ్వడం. ఇక రిగ్రెట్ అనే వర్డ్ నేను చెప్పకపోయినా మీలో చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి. రిగ్రెట్ అంటే కూడా పశ్చాత్తాపడటమే. ఒక రకంగా చెప్పండి, రిమోర్స్ కి రిగ్రెట్ అనే అర్థం, రిగ్రెట్ కి రిమోర్స్ సినోనిమ్. రిగ్రెట్ అంటే కూడా అయ్యో అలా చేయకుండా ఉండాల్సిందని మనం బాధపడతాం జరిగిన దాని గురించి, దాన్ని ఏమంటాం అంటే మనం పశ్చాత్తాప అంటాం. ఇక అన్లీష్డ్. అన్లీష్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం రిలీజ్ అంటాము. అన్లీష్డ్ అంటే రిలీజ్డ్, రిలీజ్ అని రాసుకోండి. అన్లీష్డ్ అంటే రిలీజ్ లేదా ప్రొడ్యూస్ అని రాసుకోండి. రిలీజ్ లేదా ప్రొడ్యూస్, రిలీజ్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం అని రాసుకోండి. అన్లీష్ అంటే రిలీజ్ చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం అని రాసుకోండి. అయితే మీకు ఇక్కడ అన్లీష్ అనే వర్డ్ బాగా అర్థం అవ్వాలంటే ఒకసారి మీకు ఈ సెంటెన్స్ లైట్ గా అర్థం అవ్వాలి. ఇదిగోండి, ఇక్కడి నుంచి చదవండి. వాట్ హీ హాస్ డన్ డీప్లీ రిగ్రెటెడ్ ద హారర్ హీ అన్లీస్డ్. అతను తీసుకున్న డెసిషన్ వల్ల వచ్చిన పరిణామాలు అందరూ బాధపడేలాగా ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే అన్లీస్డ్ అంటే ఇక్కడ ఏంటంటే అతను చేసిన పనికి అంటామాట. అంటే అతను తీసుకున్న నిర్ణయం వల్ల ఏమొచ్చింది? వైలెన్స్ అన్లీష్ అయింది, హారర్ అన్లీష్ అయింది, ప్రపంచమంతా ఒక రకమైన భయం మొదలైంది. అన్లీష్ అంటే మనం ఏమంటామండి? మొదలైంది అంటే ప్రొడ్యూస్ అంటాం, మనం ప్రొడ్యూస్ అంటాం. అయితే నేను ఈ వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి, తెలిసిన వాళ్ళు అవసరం లేదు. ట్రెమెండస్ అంటే చాలా, హ్యూజ్ అని రాసుకోండి. ట్రెమెండస్ అంటే లార్జ్, చాలా ఎక్కువ. ట్రెమెండస్ అంటే చాలా ఎక్కువ అంటాం, చాలా ఎక్కువ. ఇక నెక్స్ట్ వర్డ్ డివాస్టేషన్. అఫ్ కోర్స్ అందరికీ తెలిసిన వర్డే, తెలియకపోతే రాసుకోండి. డివాస్టేషన్ అంటే వినాశనం, ఒక డిజాస్టర్ అంటాం కదండి. యుద్ధం జరిగితే చాలా నాశనం అయిపోతాయి కదా, చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి, చాలా ప్రదేశాలు నాశనం అయిపోతాయి. అంటే డివాస్టేషన్ అంటే ఒక వినాశనం, ఒక డిజాస్టర్ అని రాసుకోండి, ఒక డిజాస్టర్ అని రాసుకుంటారు. తర్వాత చూడండి, వెర్జ్, VERGE. ఇది చాలా మంచి ఎక్స్ప్రెషన్ అండి, మీరు ఈ ఎక్స్ప్రెషన్ అంతా రాసుకోవచ్చు. ఆన్ ద వెర్జ్ ఆఫ్, ఆన్ ద వెర్జ్ ఆఫ్ అంటే చిట్ట చివరి అంటాం, ఎడ్జ్ అని రాసుకోండి. ఆన్ ద వెర్జ్ ఆఫ్ అంటే ఎడ్జ్, చివరి పొజిషన్ లో, ఎడ్జ్ లో ఉంది అంటాం కదండి అలా, ఎడ్జ్ లో ఉంది అంటాం కదండి అలా, అంటే ఆఖరి ఘట్టంలో ఉంది అంటాం, అలా అనమాట. ఆన్ ద వెజ్ ఆఫ్ అంటే ఆఖరి ఘట్టంలో ఉంది అంటాం కదా, అలా అనమాట. ఆన్ ద వెజ్ ఆఫ్ అంటాం అంటే
ఇన్ ద ఎడ్జ్ అంటాం. ఓకేనా? ఎడ్జ్ అంటే మీ అందరికీ తెలుసు, లాస్ట్ స్టెప్ అంటాం. ఇక కాంక్వెస్ట్ అనే వర్డ్ వచ్చింది చూడండి. కాంక్వెస్ట్. యాక్చువల్గా కాంక్వెస్ట్ అనే వర్డ్ మీకు తెలియాలంటే కాంకర్ అనే వర్డ్ మీకు తెలియాలి. కాంకర్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు రీసెంట్ గా రష్యా ఉక్రెయిన్ ఏం చేసింది? ఇన్వేడ్ చేసింది. ఇన్వేషన్ జరిగింది అంటాం. అవునా? ఇన్వేషన్ జరగడం అంటే ఏంటి? ఇన్కర్షన్ జరిగినట్టు. ఇన్కర్షన్ జరగడం అంటే ఏంటి? పూర్తిగా అదుపులోకి తీసుకోవడం, కంట్రోల్లోకి తీసేసుకోవడం. దాన్నే కాంకర్ చేయడం అంటాం. అదిగోండి. సో కాంకర్ చేయడం అంటే ఇన్వేషన్ చేయడం, అంటే అదుపులోకి తీసేసుకోవడం. ఎవరినైనా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చేసుకుంటే దాన్నే ఇన్వేషన్ అంటాము. దాన్నే ఇన్వేషన్ అంటాం. చాలా మంచి వర్డ్ కదా. ఇక ఉటోపియన్. యుటోపియన్ అంటే యాక్చువల్గా ఏంటంటే పర్ఫెక్ట్ అంటాం. పర్ఫెక్ట్ అంటే చిన్న తప్పు కూడా లేకపోతే దాన్ని యుటోపియన్ అనే పేరుతో పిలుస్తాం. ఉటోపియన్ అంటే చిన్న తప్పు కూడా లేకపోవడం. ఉటోపియన్ అంటే చిన్న తప్పు కూడా లేకపోవడం. మీకు ఉటోపియన్ వరల్డ్ అంటారు. అంటే పర్ఫెక్ట్ వరల్డ్, ఎటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు లేకుండా ఉంటే ఒక ప్రపంచం. అటువంటి ప్రపంచాన్ని ఉటోపియన్ వరల్డ్ అంటాం. ఉటోపియన్ వరల్డ్ అంటాం. పర్ఫెక్ట్ అంటాం. ఏ బాధ, ఏ మైనస్ పాయింట్లు లేకుండా. అయితే డిస్పైట్ కూడా చెప్తాను, ఎందుకంటే కొంతమంది తెలియకపోవచ్చు కదా. డిస్పైట్ అంటే అయినప్పటికీ అంటాం. ఈవెన్ దో అంటాం కదా, అది ఇది ఒకటే. ఈవెన్ దో అన్న డిస్పైట్ అన్న ఒకటేనండి. ఈవెన్ దో అన్న డిస్పైట్ అన్న ఒకటే. ఇదిగోండి చాలా మంచి వర్డ్ ఇది, బ్రూటల్ వార్. బ్రూటల్ అంటే చాలా భయంకరమైన అండి. బ్రూటల్ అంటే వైలెంట్, చాలా అశాంతి కలిగిన. బ్రూటల్ అంటే వైలెంట్ అంటాం. బ్రూటల్ అంటే వైలెంట్ అంటాం. ఇక హార్డ్లీ అనే వర్డ్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే హార్డ్ వేరు, హార్డ్లీ వేరు. అఫ్ కోర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వారి కోసం. హార్డ్ అంటే కష్టం అండి. ఐ వర్క్ హార్డ్ అంటాం, నేను కష్టపడతాను. హార్డ్లీ అంటే అరుదుగా అని వస్తుంది. అంటే ఆల్మోస్ట్ సున్నా అన్న మీనింగ్ అండి. హార్డ్లీ అంటే చాలా అరుదుగా, రేర్లీ అంటాం కదా, అలా అన్నమాట. హార్డ్లీ అంటే చాలా అరుదుగా, రేర్లీ అంటాం. అదొక కంజంక్షన్ లో కూడా మనం చెప్పుకుంటాం, కొరిలేటివ్ కంజంక్షన్స్ లో. హార్డ్లీ అంటే రేర్లీ అని రాసుకోండి. ఇక సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు. మీకు సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే, సెల్ఫ్ అంటే తెలుసు, ఇంటెలిజెన్స్ అంటే దేంట్లోనైనా భాగస్వామ్యం అవ్వడం. సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అంటే మనంతట మనమే ఒకసారి విశ్లేషణ చేసుకోవడం. ఇక్కడ ఏమన్నారంటే హార్డ్లీ ఏ గుడ్ టైం ఫర్ మారల్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్. మారల్ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ చేసుకోవాలి, మనం చేస్తుంది రైటా రాంగా. సో ఇంటెలిజెన్స్ అంటే ఇన్వాల్వ్మెంట్ అని రాసుకోండి. ఇండల్జ్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఇండల్జ్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. ఇన్వాల్వ్ అవ్వడం. ఇగో రినౌన్స్. రినౌన్స్ అంటే వద్దు అని చెప్పడం, తీవ్రంగా ఖండించడం, అంటే వదిలేయడం. రినౌన్స్డ్ వార్ అంటే ఆపేయడం అనమాట. రద్దు చేయడం. ఓకేనా? రద్దు చేయడం, క్యాన్సిల్ చేయడం అంటాం. ఇక రెయిల్డ్. రెయిల్డ్ అంటే కదిలారు, ముందుకు కదిలారు అంటాం కదా. చూడండి సెంటెన్స్ కావాలంటే, ఆర్డినరీ పీపుల్ హ్యావ్ రెయిల్డ్ అగేనిస్ట్ వార్. ఆ యుద్ధానికి జనాలు కూడా వ్యతిరేకంగా ముందుకు కదిలారు, ముందుకు సాగారు అంటాం. సో రెయిల్డ్ అంటే ట్రావెల్ అని రాసుకోండి, మామూలు పదమే. రెయిల్డ్ అంటే ట్రావెల్ అని రాసుకోండి. రెయిల్డ్ అంటే ట్రావెల్ అని రాసుకోండి. రెయిల్డ్ అంటే ట్రావెల్ అని రాసుకోండి. ఎవరైతే కాంకర్ చేసే ప్రయత్నం చేస్తారో వారిని కాంకరర్ అంటాం. అంటే ఎవరైతే అవతల వాళ్ళపై యుద్ధం ప్రకటించి వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి అనుకుంటారో అటువంటి పర్సన్ ని కాంకరర్ అంటాం. తెలుసు మీకు, ఇందాకే చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. డినౌన్స్. డినౌన్స్ అంటే ఏంటంటే వ్యతిరేకించడం అండి, తిరస్కరించడం, రిజెక్ట్ చేయడం. డినౌన్స్ అంటే రిజెక్ట్ చేయడం, అపోజ్ చేయడం అంటాం. డినౌన్స్ అంటే రిజెక్ట్ చేయడం లేదా అపోజ్ చేయడం అంటాం. ఇందాక ఒక చోట మనకి రెనౌన్స్ అని వచ్చింది, గుర్తుందా? రెనౌన్స్ అంటే కూడా దగ్గర దగ్గర అదే మీనింగ్ వస్తుంది. ఇక నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక మంచి వర్డ్ వచ్చింది చూడండి, కెటక్లిస్మిక్. మీకు కెటక్లిస్మిక్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే కెటక్లిజం అనే పదం నుంచి వచ్చింది. సో కెటాక్లిస్మిక్ లేదా కెటాక్లిజం అంటే ఏంటంటే విపరీతమైన వైలెన్స్ అండి. అంటే ఊహకందనంత వైలెన్స్, అది కూడా ఎక్కువ వైలెన్స్, అంటే లార్జ్ స్కేల్ వైలెన్స్ అంటాం. విపరీతమైన అశాంతి. సో కెటక్లిజం అంటే విపరీతమైన అశాంతి అండి. లార్జ్ వైలెన్స్ లేదా హ్యూజ్ వైలెన్స్ అంటాం. లార్జ్ వైలెన్స్ లేదా హ్యూజ్ వైలెన్స్ అంటాం.
కటక్లిజం అంటాం, లార్జ్ వైలెన్స్ లేదా హ్యూజ్ వైలెన్స్ అంటాం. ఇక ఇది చూడండి, యూలోజైజ్డ్ అంటే యూలోజైస్. ఈ డి పక్కన పెట్టేద్దాం, డి పాస్ట్ టెన్స్ కదా. యూలోజైస్ అంటే ఏంటి? యూలోజైజ్ అంటే విపరీతంగా పొగడడం అండి, ప్రైజ్. అవతల వాళ్ళని మనం మాటపూర్వకంగా కానీ, మాట ద్వారా కానీ, రాత ద్వారా కానీ విపరీతంగా ఎప్రిషియేట్ చేయడం. యూలోజైజ్ అంటే ఎప్రిషియేట్ అని రాసుకోండి. యూలోజైజ్ అంటే ఎప్రిషియేట్, విపరీతంగా ఎవరినైనా కూడా మనం ఎప్రిషియేట్ చేయడం. విపరీతంగా ఎవరినైనా కూడా మనం ఎప్రిషియేట్ చేస్తే యూలోజైజ్ అంటారు. పొగడ్డం అండి, ఎప్రిషియేట్ చేయడం అంటాం. ఓకేనా, చక్కగా రాసుకోండి. చాలా మంచి వర్డ్స్ వచ్చాయి కదండి ఈరోజు. డెమినర్. డెమినర్ అంటే మన ప్రవర్తన శైలి, బిహేవియర్ అని రాసుకోండి. డెమినర్ అంటే రాసుకోండి మన ప్రవర్తన, బిహేవియర్ అని రాసుకోండి. డెమినర్ అంటే మన బిహేవియర్ అని రాసుకోండి, మన బిహేవియర్. బ్రాన్, బిఆర్ఏడబ్ల్యూఎన్, బ్రాన్. బ్రాన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అండి, బలం. నేను స్ట్రెంగ్త్ అని రాస్తాను. జనరల్ గా బ్రాన్ ఎక్కడ వాడతామంటే కండలు తిరిగిన దేహం అని చెప్తాం కదండి, అలా అన్నమాట. సో కండలు తిరిగిన దేహం గురించి చెప్పేటప్పుడు మనం బ్రాన్ అంటాం. బ్రాన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. బ్రాన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, కండలు తిరిగిన దేహం అంటాం. బ్రాన్, బ్రాన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అంటాం. ప్రైమార్డియల్. ప్రైమార్డియల్ యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైమార్డియల్ అంటే బేసిక్ అని రాసుకోండి. బేసిక్ అంటే ఎక్కడైతే మొదలైందో, ఎక్కడైతే ఆరంభమైందో అంటాం, ఎక్కడైతే మనకు అసలు అది పుట్టిందో అంటాం. ప్రైమోర్డియల్ వాటర్స్ అంటే ఉదాహరణకి గొడవ అనుకుందాం. ఈ గొడవ ఎక్కడ మొదలైందిరా అని చెప్పాలనుకోండి, వాట్ ఈస్ ద ప్రైమోర్డియల్ పాయింట్ ఫర్ దిస్ ఇష్యూ? అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది? వాట్ ఈస్ ద ప్రైమోర్డియల్ రీజన్ ఫర్ దిస్ పాయింట్ అంటాం అలా. సో ప్రైమోర్డియల్ అంటే ఏంటంటే బేసిక్ అని రాసుకోండి, లేదంటే స్టార్టింగ్ పాయింట్ అని రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ప్రైమోర్డియల్ అంటే స్టార్టింగ్ పాయింట్ అని రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. అవునా కదా? ఇక తర్వాత మనం కానీ తీసుకుంటే ఒక మంచి వొకాబులరీ వచ్చింది చూడండి, పల్వరైజ్. PULVERIS, పల్వరైజ్. పల్వరైజ్ అంటే ఏంటంటే ముక్కలు ముక్కలుగా చేసేయడం, బ్రేక్ ఇంటూ పీసెస్ అని రాసుకోండి. పల్వరైజ్ అంటే ఏమని రాసుకుంటారు? బ్రేక్ ఇంటూ పీసెస్. పల్వరైజ్ అంటే రాసుకోండి, బ్రేక్ ఇంటూ పీసెస్, ముక్కలు ముక్కలుగా చేసేయడం. రైవల్ అంటే నేను చెప్పాలా, మీ అందరికీ తెలుసు. రైవల్ అంటే శత్రువులు అండి కదా. రైవల్, రైవల్ అంటే శత్రువులు, ఎనిమీస్. సో పల్వరైజ్ అంటే ముక్కలు ముక్కలు చేసేయడం. రైవల్ అంటే శత్రువులండి, ఎనిమీస్ అంటాం. ఫో అని కూడా అంటాం, యాంటాగోనిస్ట్ అని కూడా అంటాం. సబ్జుగేట్, ఇందాకే చెప్పాను నేను మీకు ఒక చోట, సబ్జుగేట్ అంటే ఏంటో. సబ్జుగేట్ అంటే ఏమన్నానండి? కంట్రోల్లోకి తీసేసుకోవడం. అంటే మీకు ఉదాహరణకి ఇందాక నేను ఒక చోట కాంకర్ అనే వర్డ్ చెప్పాను, గుర్తుందా? కాంకర్, అది. సో సబ్జుగేట్ అన్న కాంకర్ అన్న ఒకటేనండి. సబ్జుగేట్ అన్న కాంకర్ అన్న ఒకటే. అంటే అదుపులోకి తీసుకోవడం, అవతల వాళ్ళపై దాడి ప్రకటించి వారిని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవడం. ఉదాహరణకి సెంటెన్స్ చూడండి, టు పొలిటికల్లీ సబ్జుగేట్ ద ఎనిమీ. ఎనిమీని మనం అదుపులోకి తీసుకోవాలంటే, శత్రువుని మనం అదుపులోకి తీసుకోవాలంటే అన్నాం. సో సబ్జుగేట్ అంటే ఏంటంటే శత్రువును అదుపులోకి తీసుకోవటం. సో మనం ఒక రకంగా చెప్పాలంటే సబ్జుగేట్ అన్న కాంకర్ అన్న ఒకటే అనమాట. సబ్జుగేట్ అన్న కాంకర్ అన్న ఒకటే అనమాట. చాలా మంచి వర్డ్ కదండి, సబ్జుగేట్ అలాగే కాంకర్. ఇక కాంబాట్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, యుద్ధం. కాంబాట్, కాంబాట్ అంటే ఏంటండి? యుద్ధం. చారియట్ అంటే మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే రాసుకోండి, రథం. మనకి మహారాజు ఒక రథం మీద వెళ్తారు కదా, రథం మీద ఊరేగుతారు కదా, దాన్ని చారియట్ అంటాం. అంటే ఒక రథం, మహారాజు వెళ్ళే ఒక రథం. ఇదిగోండి కాంక్వెస్ట్, ఇందాకే చెప్పాను. కాంక్వెస్ట్ అంటే సబ్జుగేట్, సబ్జుగేట్ అంటే కాంక్వెస్ట్ అంటే దాడి చేసి అదుపులోకి తీసుకోవడం. దాన్ని ఇన్వేషన్ అని కూడా అంటాం. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయ్యి, రెండు ఒకటేనండి. కాంక్వెస్ట్ అన్న, ఇన్వేషన్ అన్న, ఇన్కర్షన్ అన్న, సబ్జుగేట్ అన్న మంచి మంచి పదాలు కదండి. ఇదిగోండి లెజిటిమేట్, ఎంత బాగుందో వర్డ్. లెజిటిమేట్ రోజు వస్తుంది, లీగల్, చట్టరీత్యా, న్యాయపరంగా అని చెప్తాం. లెజిటిమేట్ అంటే ఏమంటామండి? న్యాయపరంగా, లేదంటే చట్టరీత్యా అంటాం. లెజిటిమేట్ అంటే న్యాయపరంగా, చట్టరీత్యా అంటాం. న్యాయపరంగా లేదా చట్టరీత్యా అంటాం. చాలా మంచి వర్డ్స్. ఇంకా చెప్పండి, నేను చెప్పినట్టు ఈ రోజు మనకి ఆ ఒక్క ఆర్టికల్లో, పేజ్ నెంబర్ 6 లో యుద్ధాల గురించి రాసిన ఆర్టికల్లో
ఎన్ని వర్డ్స్ వచ్చాయంటే నేను చెప్పినట్టు 70 వర్డ్స్ వరకు కనిపించాయి. నేను అందులో ఒక 20, 25 మాత్రమే సెలెక్ట్ చేశాను. మరి చెప్తారా ఎపిటైట్ అంటే ఏంటో? ఆకలండి, అవసరం. ఆర్టిక్యులేట్ అంటే ఏదైనా విషయాన్ని స్పష్టంగా మాట్లాడి చెప్పడం. డిస్కోర్స్ అంటే ప్రవచనం ఇవ్వడం, లెక్చర్ ఇవ్వడం. ఒక చోట మనకి బీమ్డ్ అనే వర్డ్ వచ్చింది. అంటే వెలగడం, ఒక్కసారిగా వెలుతురులోకి రావడం. మనకి ఈ రోజు చాలా చోట్ల ఒక చోట రిమోర్స్ అనే వర్డ్ వచ్చింది. రిమోర్స్ అంటే ఏమన్నానండి? పశ్చాత్తాపానికి గురవ్వడం. పశ్చాత్తాపానికి గురవ్వడానికే మనం రిగ్రెట్ అనే వర్డ్ కూడా పిలుస్తాం. ఒక చోట మనకి అన్లీష్ అనే వర్డ్ వచ్చింది. అన్లీష్ అంటే రిలీజ్ అవ్వడం, ప్రొడ్యూస్ అవ్వడం. అన్లీష్ అంటే రిలీజ్ అవ్వడం లేదా ప్రొడ్యూస్ అవ్వడం అంటాం. ఒక చోట ట్రెమెండస్ అన్నారు. ట్రెమెండస్ అంటే చాలా ఎక్కువ, లార్జ్, హ్యూజ్ అంటారు కదండి అలా. ఒక చోట డివాస్టేషన్ అనే వర్డ్ వచ్చింది. అంటే వినాశనం అండి. డివాస్టేషన్ అంటే వినాశనం. ఆన్ ద వెర్జ్ ఆఫ్ అనే ఒక ఎక్స్ప్రెషన్ కనిపించింది. అంటే చిట్ట చివరి ఘట్టం. ఎడ్జ్ అంటాం. ఎడ్జ్ ఎడ్జ్ అంటాం. ఓకే. ఇక తర్వాత చాలా చోట్ల మనకి ఈ రోజు, ఎందుకంటే ఆర్టికలే యుద్ధాల గురించి కాబట్టి, కాంక్వెస్ట్ వచ్చింది, అలాగే కాంకర్ వచ్చింది, అలాగే సబ్జుగేట్ వచ్చింది, అలాగే ఇన్వేషన్ వచ్చింది, అలాగే ఇన్కర్షన్. అంటే దాదాపుగా నేను ఇప్పుడు రాసిన ఈ లాస్ట్ 5 పదాలు కూడా సినోనిమ్స్ అండి. అలా గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన దాడి ప్రకటించి అదుపులోకి తీసుకోవడం అంటాం. మనకు ఒక చోట రినౌన్స్ అనే వర్డ్ వచ్చింది. నేను చెప్పాను, రినౌన్స్ అన్న డినౌన్స్ అన్న దాదాపు ఒకటే. తిరస్కరించడం, వద్దు అని చెప్పడం, వ్యతిరేకించడం, అపోజ్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం అంటాము. మనకు ఒక చోట ఇంటెలిజెన్స్ అనే వర్డ్ వచ్చింది. అంటే ఇన్వాల్వ్ అవ్వడం, దేంట్లోనైనా భాగస్వామ్యం అవ్వడం. మరొక చోట రైల్డ్ అనే వర్డ్ వచ్చింది. ముందుకు సాగడం, ముందుకు ప్రయాణించడం. చాలా మంచి వర్డ్ అండి, యూలోజైస్. గుర్తుందా? చాలా మంచి వర్డ్ అండి, యూలోజైస్. అంటే విపరీతంగా ఎవరినైనా కూడా ఎప్రిషియేట్ చేయడం. యూలోజైజ్ అంటే పొగడడం, ఎప్రిషియేట్ చేయడం, పొగడడం. ఓకేనా? ఎప్రిషియేట్ చేయడం. ఒక చోట మనకి డెమినర్ అనే వర్డ్ వచ్చింది. ప్రవర్తన, బిహేవియర్. డెమినర్ అంటే ప్రవర్తన, బిహేవియర్. ఒక చోట మనకి క్యాటక్లిస్మిక్ అనే వర్డ్ వచ్చింది. క్యాటక్లిస్మ్ లేదా క్యాటక్లిస్మిక్ అంటే విపరీతమైన అశాంతి కలిగిన, లార్జ్ స్కేల్ వైలెన్స్ అంటామండి. ఏమంటాం? లార్జ్ స్కేల్ వైలెన్స్ అంటాం. ఇక బ్రాన్ అనే వర్డ్ వచ్చింది. అంటే కండలు తిరిగిన దేహం, అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. బ్రాన్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ అనమాట. ప్రైమార్డియల్ అంటే మొట్టమొదటి దశ. ఎక్కడ మొదలైందో చెప్తాం మనం. మనకి పల్వరైజ్ అనే వర్డ్ వచ్చింది. అంటే ముక్కలు ముక్కలు చేయుట, బ్రేక్ ఇంటూ పీసెస్ అంటాం. పల్వరైజ్ అంటే ఏంటంటే బ్రేక్ ఇంటూ పీసెస్ అంటాం. రైవల్ అంటే నేను చెప్పకపోయినా మీకు తెలుసు, శత్రువు. రైవల్ ని మనం శత్రువు అంటాం. లెజిటిమేట్ అంటే చట్టరీత్యా, న్యాయపరంగా, లీగల్ అంటాం. లెజిటిమేట్ అంటే లీగల్, లెజిటిమేట్ అంటే లీగల్. చాలు. ఇలా నిజంగా చెప్పాలంటే నేను చెప్పినట్టు ఆర్టికల్లో 70కు పైగా వొకాబులరీ వచ్చాయి. నేను అందులో ఒక 20+ వర్డ్స్ మాత్రమే మీకోసం సెలెక్ట్ చేసి పెట్టాను. ఎప్పటిలాగా మీకు తెలుసు, ఇందులో 3 పదాలను నేను సెలెక్ట్ చేసి మీకు వర్డ్స్ ఆఫ్ ద డేగా ఇస్తాను. మీరు అందులో ఆ 3 పదాలతో సెంటెన్స్ రాసి నాకు పంపండి. ఒక్కొక్క వర్డ్ తో ఒక్కొక్క సెంటెన్స్ రాసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. యూలోజైజ్ అంటే చెప్పాను, విపరీతంగా పొగడ్డం అండి. ఎప్రిషియేట్ చేయడం, ఎప్రిషియేట్ చేయడం. పొగుడుట అంటాం, పొగుడుట. ఓకేనా? సబ్జుగేట్ అనే వర్డ్ ఈ రోజు మనకి చాలా సార్లు వచ్చింది. అంటే అవతల వాళ్ళపై దాడి ప్రకటించి అదుపులోకి తీసుకోవడం. దాన్నే కాంకర్ చేయడం అని కూడా అంటాం. దాన్నే కాంకర్ చేయడం అని కూడా అంటాం. సబ్జుగేట్ అంటే కాంకర్ చేయడం అని కూడా అంటాం. చాలా మంచి వర్డ్ కదండి సబ్జుగేట్ అనే వర్డ్. చాలా మంచి వర్డ్. ఇక రిమోర్స్ అంటే పశ్చాత్తాపానికి గురవ్వడం, బాధపడడం, జరిగిన దాని గురించి కానీ, చేసిన పని గురించి కానీ తలుచుకొని బాధపడడం. అయితే ఈ 3 వర్డ్స్ తో ఒక్కొక్క వర్డ్ తో ఒక్కొక్క సెంటెన్స్ రాసి పంపండి. ఇంకా ఎక్కువ మందికి ఎగ్జాంపుల్స్ రాయడానికి మీరు ప్రోత్సహించండి. మీకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, మీ బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వాళ్ళకి మీరు చెప్పండి. ఎగ్జాంపుల్స్ రాయడం అనేది ఒక మంచి హ్యాబిట్ అండి. ఇంకా ఎక్కువ మంది రాయాలి. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. కొంతమంది పంపుతున్నారు. అయితే పంపిన వాళ్ళే పంపుతున్నారు. ఐ వాంట్ టు సీ న్యూ పీపుల్. ఐ వాంట్ టు సీ న్యూ ఎగ్జాంపుల్స్. ఐ వాంట్ టు మీట్ న్యూ ఫ్రెండ్స్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అందుకే నేను నిన్న మొన్న పంపిన ఎగ్జాంపుల్స్ గురించి నేను ఈవేళ కూడా మాట్లాడను. ఐ వాంట్ మోర్ ఎగ్జాంపుల్స్. నేను
ఇంత కష్టపడి మేము ఇటువంటి డైలీ వొకాబులరీ ప్రోగ్రామ్ మీకోసం చేస్తున్నప్పుడు మీ యొక్క పార్టిసిపేషన్ కూడా మాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది కదా. కాబట్టి ఐ వాంట్ యూ టు పార్టిసిపేట్ మోర్ యాక్టివ్లీ అండ్ సెండ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. వీడియో ఎంతమంది చూస్తున్న ఎగ్జాంపుల్స్ మాత్రం కొంతమందే పంపుతున్నారు. అందరూ పంపడానికి ట్రై చేయండి. అలా పంపితేనే వస్తుంది. మీరు ఈ క్లాస్ వింటే సరిపోదు, సొంతంగా ఎగ్జాంపుల్ రాసి పంపాలి. అప్పుడే మీకు ఆ వర్డ్ ఎలా వాడాలో బాగా అర్థం అవుతుంది. సో ఈ 3 వర్డ్స్ తో కూడా ఎగ్జాంపుల్ రాసి పంపండి. నేను రేపటి వీడియో చివరిలో మీరు పంపిన ఎగ్జాంపుల్స్ గురించి నేను మాట్లాడతాను. మీ ఎగ్జాంపుల్స్ కోసం వెయిట్ చేస్తున్నానని మాత్రం మర్చిపోరు కదా. ఉన్నా మరి. విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే మై డియర్ ఫ్రెండ్స్.